చూపిస్తున్నా. సో ఈ 2 రోజుల దాకా అయితే నాకు మామూలుగా అయితే కాదు, ఒళ్ళంతా నొప్పులుగా అయితే ఉన్నది. సో ఎందువల్ల అంటారా, తోటలో కొన్ని పనులు అయితే చేయించినాను. అది ఏంటంటే చెట్లు తోకాడాలు, చెట్టు చుట్టూ పాదులు పెట్టాడు, మధ్యలో ఎరువు కూడా అయితే పెట్టేసాను. చిన్నకాయలకి అయితే రెడీగా అయితే ఉన్నాను అనమాట. ఏంటంటే ఇంకా చెట్టు ఇంకా ఇప్పటికైతే చాలా పెద్ద చెట్లు అయిపోయినాయి కదా మనవి. ఇంకా చూడాలి అంటే ఈసారి మన చెట్లు ఇంకా కొన్ని పెద్ద అవుతాయి కదా. సో ఈ సంవత్సరాలు నేను ఇదే అనమాట ఉండేది ఇంక చెట్ల కాడ. ఈ సంవత్సరం తర్వాత నేను ఇంక ఏం పని చేయాలి నాకైతే అర్థం కావట్లేదు. మీరుకే కన్నా డౌట్ ఉంటే కింద కామెంట్లు అడగండి, ఏం పని చేయమంటారు కొంచెం కామెంట్లో చెప్పండి తోట గురించి అయితేను. సో మనమైతే ఇప్పుడు చెట్ల గురించి చూపిస్తున్నాం మీకు. చెట్లు ఎలాగ ఉన్నాయి, మేము ఏం పని చేసాను అన్న. దీంట్లో అయితే ఒక కరెంట్ ఆయిల్ పోస్తారు కదా, మన మోటార్ ఆన్ చేసే ఒక బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డులో కరెంట్ ఆయిల్ లేదు. ఎందుకంటే మన తుఫాన్లకి అయితే ఈ బోర్డు పడిపోయింది. సో పడిపోయిన వల్ల అయితే సపోర్ట్కి మళ్ళీ ఏదో దీన్ని నాటున్నాను. అనుకునేది ఇది, ఈ కర్ర అది కనిపించే కర్ర అనమాట. ఈ రెండు ఉన్నాయి. అది ఎక్కడ ఉంటే ఏమి అనమాట. మీకు గుంట కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో ఉండేవి. నేనేనంటే ఇప్పుడు ఏకంగా ఉందో ఈ స్తంభం నాటాను పడిపోకుండా. సో మన బోర్ అయితే ఇలా ఉంది. బోర్ అయితే ఇప్పుడు చాలా వరకు రెస్ట్ అనమాట బోర్ అనేది. సో దీని అయితే ఇంకా రన్నింగ్ చేయలేదండి, ఆపేస్తున్నాను. ఎందువల్లంటారా, తోటలో కొన్ని పనులు చెప్తాను అన్నాను కదా, ఏం పనులు మీకు చూపిస్తాను ఇప్పుడు. చెట్టు మొదట్లలో శుద్ధంగా చెక్కి పారలతో ఇలా చెట్టు మొదట్లో ఎరువు అయితే పెట్టుకున్నాం. ఇదంతా ఎరువేనండి, కనిపిస్తుంది కదా, ఇదంతా ఎరువే అన్నమాట. సో మనకి మెయిన్ ఏంటంటే ఈ చెట్టు మొదట్లో పాది ఉంటుంది కదా, ఈ పాది కూడా అయితే అయిపోయింది అన్నమాట. సో తోట మొత్తం ఇలాగే ఉన్నదండి. తోట మొత్తం అయితే చెట్లకి అయితే ఎరువు అయితే పెట్టేస్తున్నా. ఇది మన తోట, చెట్లకి అయితే ఎరువు అయితే పెట్టేస్తున్నాండి ఇప్పుడు మనం. అండ్ ఎరువునింది కూడా ఈ ప్లేస్లోనమాట. మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఈ తరపగా ఉంటుంది, ఈ ప్లేస్లో ఎరువు ఉంది అన్నమాట. మనం ఇంకో చెట్టు కాడ పోయే పని అయితే ప్రతి ఒక్క చెట్టుకి అండ్ ఎరువు అయితే పెట్టేస్తున్నాం అన్నమాట. చెట్టు మొదట్లో మనం దీనికి కూడా ఎరువు పెట్టేస్తున్నామండి. మనకి ఇంకా తోటలో ఇంకేం పని లేదన్నమాట. మనకి చేయాల్సిన డ్యూటీ ఏంటంటే డైలీ వీటికి మనం నీళ్ళు వేసుకోవాలన్నమాట చెట్లకి అనేది. చెట్టు మొదట్లలో ఎరువు అయితే ఇలా పెట్టున్నాం మేము. సో ఎరువు ఇలాగా కరెక్టా కాదా కింద కామెంట్లో చెప్పండి. ఇంక మాకు తోటలో ఇంకేం పని లేదండి. నార్మల్గా అయితే ఇంటికాడ అయితే ఫ్రీగా అయితే ఉంటాను. తోటలో ఇంక మనకి ఫ్రీ అనమాట. ఇంక మనకి వీటి గురించి ఇంక మనం చేయాల్సిన ఇంక ఒకే పనిలో ఉన్నాయన్నమాట. ఒకే పని ఉన్నది. ఇంకేం పని అంటే మనం నీళ్ళు వేసుకుండా ఏదో వీళ్ళు ఎగురు ఉంటుంది కదా, నిమ్మ చెట్లకి లేత ఎగురు, ఈ నిమ్మ చెట్లకి లేత ఎగురు ఉంటుంది కదండి, ఆ ఎగురికి మనం ముందు కొట్టుకోవాలన్నమాట. ఇంకా మనం చేయాల్సిన పని ఇదేనమాట, ఇంకేం లేదు మనకి. ఈ నిమ్మ చెట్లకి ఇలాగ మనం ఎగురుకి ముందు కొట్టుకుంటా చెట్లు మనం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఇంకా మనం ఎగురికి మనం ముందు కొట్టుకోవాలన్నమాట. వీళ్ళకి కానీ మనం ఆకుపురుగు రాకుండా ఇలా ఆకు మనకి దెబ్బ తినకుండా మనం వీళ్ళకి ముందు కొట్టాలి. మనం ఇంకా చేయాల్సిన పనులు ఇయ్యాను అనమాట. ఇంక నాకు తోటలో పనులు ఇయ్యాను, ఏం పని లేవు నాకు కూడా. సో ఇంకా తోటలో ఇంకా ఏమైనా పనులు ఉంటే కింద కామెంట్లో చెప్పండి. ఎవరైనా మీరు కూడా నిమ్మ చెట్లు వ్యవసాయం చేస్తుంటే ఖచ్చితంగా కింద కామెంట్లో చెప్పండి నిమ్మ చెట్ల గురించి అయితే. బ్రో మన చెట్లకైతే ఎరువు అయితే పెట్టేస్తున్నాము చెట్టు మొదట్లలో. ఈ ఒక్క చెట్టే కాదండి, ప్రతి ఒక్క చెట్టుకి అయితే ఎరువు పెట్టేస్తున్నాం నిమ్మ చెట్లకైతేను. కొన్ని పెద్ద చెట్లకి అయితే కొన్ని ఉన్నాయండి, కొన్ని అటు ఇటుకి అయితే ఉన్నాయన్నమాట. అంటే ఈ మధ్య మా ఏరియాలో తుఫాను వచ్చిందండి. ఆ తుఫాను వల్ల కొన్ని చెట్లు అయితే వాలిపోయి ఇట్లా మనం కట్టాలి, కర్ర తెచ్చి నాటాలన్నమాట ఇట్లకి. కొన్ని అయితే బాగానే ఉన్నాయి అన్నమాట. ఈ సంవత్సరంలో ఏంటంటే ఇలా ఉంది కదా, ఈ చెట్టు కొంచెం పెద్దది అన్నమాట. ఈ చెట్టు ఇది కొంచెం చాలా పెద్ద చెట్లు అన్నమాట. ఇదే వంతున మనకి ఇంకో డబల్ అవుతుంది అన్నమాట. ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఇదే చెట్టు ఇప్పుడు మనకి ఈ చెట్టు అని మీకు వెనక కనిపిస్తుంది కదా, ఆ చెట్టు, ఈ రెండు చెట్లు కలిపితే ఎంత పెద్ద చెట్టు అవుతుంది కదా, అంతకంటే పెద్ద చెట్టు అవ్వాలన్నమాట ఈ సంవత్సరంలో మనకి ఈ చెట్లు అనేది. సో దానికి మేము ఏం చేసినామంటే ముందు కానీ వాన రాక ముందు కానీ వీటికి మనం ఎరువు పెట్టుకోవాలన్నమాట. చెట్టు మొదట్లలో అంటే ఇలా మనం ఎరువు వేసుకుంటా నీళ్ళు కట్టుకోవాలి చెట్టు మొదట్లలో. దానికి రెండోది ఏంటంటే మనకి చెట్టు మొదట్లో ఉంది కదా, ఇలాంటి దగ్గర మనం గడ్డి ఉండకూడదు అనమాట. గడ్డి ఉంటే చెట్టు రాదండి. సో గడ్డి లేకుండా మనం శుద్ధంగా చేసుకోవాలన్నమాట చెట్టు మొదట్లో. ఇలా చేసుకొని ఇలా ఎరువు పెట్టాం మనం చెట్టు మొదట్లో. సో మా తోట నేను ఇంకా ఏం చేయాలంటే చెట్లకి నీళ్ళు వేయాలి. సో ఈ 10 రోజుల్లో నేను ఏం చేస్తున్నానంటే, ఈ 10 రోజులు ఇంటికాడ అనమాట. పనికి ఏం లేదు, పీకేది ఏం లేదు, ఇంటికాడికి ఫ్రీగా అయితే ఉంటాను. ఈ చెట్లకి నీళ్ళు వేసినాక
నీళ్ళు వేసిన 2 రోజుల తర్వాత ఈగురు ఉన్నాయి కదా, ఈగులకి మందు కొట్టాలన్నమాట. సో ఈ మందుకి ఈ ఆకుకూరకి మందు అయితే తెచ్చున్నాను. సో నీళ్ళు వేసినాక మందు కొట్టాలి. అది ఎందుకంటారా, ఇలా ఆకులకి మనకి పసుపు రంగులో రాకుండా ఇలా పచ్చంగా ఈగులతో బాగోవాలన్నమాట నిమ్మ చెట్లు అనేది. మీరు అర్థమైంది అయితే అనుకుంటున్నాను. సో మన వీడియో ఎట్లా ఉందో కింద కామెంట్లో చెప్పండి. నిమ్మ చెట్టు ఆకుని మనం ఇలా కాపాడుకోవాలన్నమాట, ఇగురులు కానీ అండ్ కొమ్మలు కూడా. ఈ ఇగురులు కూడా మనం కాపాడుకోవాలండి. దాని తోడు ఇది ఆకుని కానీ అండ్ ఇలా ఫస్ట్ కొమ్మలు చిగురులు ఉంటాయి కదా, అవి కూడా కాపాడుకోవాలి మనం. మేము చెట్టు మొదట్లో గట్టి ఉండకూడదు, చెట్లకి నీళ్ళు బాగా పెట్టాలన్నమాట. చెట్లకి నీళ్ళు బాగా కట్టానండి మనకి చెట్టు కూడా కొంచెం పెద్దదిగా అయితే అవుతాయి అన్నమాట. కొన్ని చెట్లు అయితే పెద్దవి అవుతాయి, కొన్ని నీళ్ళు తక్కువ అయినవి అలా ఉంటాయి అన్నమాట. సో మన వీడియో ఎట్లా ఉందో కింద కామెంట్లో చెప్పండి.